మామూలుగా స్కూటరు లేకుంటే బైక్ మీదనైతే ఇద్దరు ఎక్కి పోవచ్చు. అదే ట్రావెల్ వ్యాన్ అయితే ఒక 10-12 మంది దాకా కూర్చుంటారు. ఇక డ్రైవర్ తోటి కలిపితే ఇక గవర్నమెంట్ లేకుంటే ప్రైవేట్ బస్ అయితే 50-60 సీట్లు ఉంటాయి కాబట్టి మనిషికి ఒక సీట్లో కూర్చుంటారు. అదే ఆటోనో కారు అయితే ముగ్గురు లేకపోతే గట్టిగా ఇరికిచ్చి ఇరికిచ్చి కూసబెట్టిన ఒక నలుగురు ఐదుగురుగా కూసోవచ్చు. కానీ ఈ బడి పోరగాల పరిస్థితి చూస్తే తారీఫ్ చేయాల్సిందే పోన్రి. ఇక మన గల్లీలా కుక్కి ఇంతే ఎట్లయితే కుక్క పిల్లలు ముడుచుకొని ఉంటాయో గట్ల ఆటోల గీ స్కూల్ పోరగాళ్ళను కోడిని ఒదిగేసినట్టు పొదిగేసిండ్రు చూడు. ఒక్కదాన్నే కుక్కి కుక్కి ఎక్కించిండట ఆటో డ్రైవర్ అన్న. బడికి ఎక్కించుకొని పోతుండగా ట్రాఫిక్ పోలీసులు చూసి ఆపనే ఆపిండ్రు. ఇక డ్రైవర్ను ఒక మల్క ఈరు మారార్చుకొని తిట్టుకుంటా కౌన్సిలింగ్ ఇచ్చుకుంటా ఆటోను సీజ్ కూడా చేసిండ్రట పోలీసులు. ఇగో చూడుండ్రు ఒక దిక్కు పోరల్ని దించుతున్నాడు. 1, 2, 3, 4, 5, 12, 15 ఓ నాయనో. మగధీర సినిమాల షేర్ ఖాన్ అన్నట్టు లెక్క ఎక్కువైనా పర్వాలేదు కానీ తక్కువ కాకుండా చూసుకో అన్నట్టు ఒకరిని కాదు ఇద్దరిని కాదు ఈ బుడ్డ షేర్ ఆటోలా 23 మంది పిల్లల్ని ఇరికిచ్చి ఇరికిచ్చి ఊసబెట్టిండు. అసలు అలా గాలాడుతుండొచ్చినా ఊపిరి ఉంటుందా పోతుందారా అయ్యా. అంత మంచిగానే ఉన్నది కానీ ఇంకో దిక్కు వాళ్ళ అయ్య వాళ్ళకన్నా తెలివి లేకుండా వచ్చినా పైసలు కట్టి మరి పోరలను పరిశాన్ చేస్తున్నారు. అయ్యో ఆగు ఆగు పోరలకు చెమటాలు పట్టే షుష్ అంటారు గాలాడక పాపం. గిట్ చూడుండ్రి ఆటో సైడ్ అద్దం కాడ బాక్సులు కూడా తలిగించుడు ఆ బరువుకు ఆ అద్దం కూడా ఉంటుందా పోతుందా అర్థమైతలేదు పోన్రి. చూడుండ్రి ఆడి పోరగాళ్ళను మగ పోరగాళ్ళను అందరిని కలిపి ఒకటే ఆటోలో జమాయించి పోతుండు. ఇదంతా నాగర్ కర్నూలు పట్టణ కేంద్రంలో అయిందట. ఓ అయ్యవలు జర మీ పిల్లల్ని కూడా ఓ కన్నేసి పెట్టుండ్రి లేకుంటే ఇష్టానుసారంగా తీసుకుపోతారు జాగ్రత్త మలా అని అంటుర్రు ఈ వార్త చూసిన తల్లిదండ్రులు. ఇది జర ఇంటానికి వింతగానే ఉంటది కానీ వినాల్సిందే ఈనుండ్రి తప్పది. కాంగ్రెస్ సర్కారు అన్నిట్లల్లా మహిళలకు తొలి ప్రాధాన్యత ఇస్తుంది కానీ ఈ ముచ్చట్ల మాత్రం దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మొరిగినట్టు బతుకమ్మ పండుగ అయిపోయి 3 నెలలు దాటొస్తుంటే బతుకమ్మల చీరల గురించి ఇప్పుడు గుర్తొచ్చినట్టుంది. తెలంగాణలో తొలిసారి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత చీరల పంపిణీ. ఇది మా ప్రభుత్వమే తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయం అని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సారు ప్రకటించిండు. తెలంగాణ మొత్తంలో మహిళలకు సంక్షేమం కొరకు మరో చారిత్రాత్మక అడుగు వేసిండ్రని చెప్పిండు. ఆడోళ్లకు చీరలు పంపిణీ చేయాలన్న గొప్ప నిర్ణయం తట్టిందట మన బట్టి సారుకు. ఏమన్నాడు ఒకసారి నుండ్రి. ఇదొక గొప్ప నిర్ణయం. ఇది మొదటిసారి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మహిళలకి చీర ఇచ్చేటువంటి కార్యక్రమం ఇది. ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రతి మహిళ చిరునవ్వు మా ప్రభుత్వానికి ఆస్తి. అందుకే తెలంగాణలో తొలుతనే మహిళలకు చీరల పంపిణీ మా సర్కార్ తీసుకున్న గొప్ప నిర్ణయం అని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కానికి వచ్చిండు. పండుగ అయిపోయి నెలలు గడుస్తున్నా ఇప్పుడు చీరల గురించి ఇచ్చి అదేదో పెద్ద గొప్ప కార్యం చేసినట్టు ఒలుకవస్తున్నారు మన సార్లు. ఆ చీరల వ్యవహారం చూస్తే వాంతొచ్చినా కూడా వెనకపోతట్టే ఉంది పోన్రి. అవి చీరలా లేకపోతే సెక్యూరిటీలకు ఇచ్చే యూనిఫామా అన్నట్టే ఉందని అడ్డగోలుగా ఆడిపోసుకుంటారు ఆడోళ్ళు. మరి మీ గిట బతుకమ్మ చీరలు అందినాయా నచ్చినాయా? జర డిప్యూటీ విక్రమార్క సార్కు చెప్పుండ్రి నచ్చినాయా లేదు.